డబ్బులు ఇవి ఊపిలో ఊపు కొనేసుకుంటూ ఉండిపోయిన కారు అలా. కానీ నీ ప్లేస్లో ఎవరన్నా ఉంటే ఇప్పుడు కారు కొనేవాళ్ళు కనుకో. కారు కొనేవాళ్ళు 2-3 ఇల్లులు కూడా కట్టించుకునేవాళ్ళు. కరెంటు పోయింది. గవర్నమెంట్ ఇల్లు కొనుక్కుంటే చాలు నాకు. గవర్నమెంట్ ఇల్లు కట్టేసుకుంటే చాలు. గవర్నమెంట్ ఇల్లా? నాకు ఆశ ఏమీ లేదు. జగన్ అన్న ఇచ్చిన ఇల్లా? ఏంది అట్ట దింపుతున్నావు? ఇది కొంచెం పెద్ద చేప కదా, అందుకు తలకాయ తీసాడు. తలకాయలు ఇరిచేస్తారా ఏంది? తలకాయ ఉండకూడదు. చిన్న చేప తలకాయ ఉండకూడదు, కళ్ళు ఉంటాయి కదా. తినకూడదు. అవి తినేవాళ్ళు తినేస్తారు, నేను తిన. ఒక చేప చూపి చూస్తా. అయ్యో అయ్యో ఎందుకు మళ్ళీ? పాపం దాని తల లేదు. నేను నీకు మళ్ళీ పాపం పాపం అంటే మా అమ్మగారు తిట్టేవారు. ఫోన్కి వస్తుంటే పాపం పాపం అని అంటాను. ఫోన్ కోసం ఇలా నీళ్ళు పోయాను పీక్ మీద, అలా పోస్తే పాపం పాపం అంటే ఈ ముండ బయటికి వెంటనే నన్ను తిట్టేవారు. అయ్యో ఇంకొక బట్టి నీళ్ళు పోసేవారు. నేను పాపం 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 అనేది. పాపం అంటే తిన్నది ఏమి ఉండదు, బయటికి వెంటనే అంత నాకు మంచి జాలి ఉండే. ఒక ప్రాణం చెప్తున్నారంటే నాకు బాధ. కరెంట్ లేదు మరి ఎలా వండుకుంటావు? కరెంట్ లేదు, గ్యాస్ లేదా? అంతేలే, గ్యాస్ ఉందిగా. స్మెల్ రాకుండా సాల్ట్. సాల్ట్ వేస్తే స్మెల్ రాదా? పసుపు వేస్తే? పసుపు ఏం లేదు, సాల్ట్ ఉప్పు ఉంటుంది కాబట్టి అది కొంచెం ఆఫ్ చేస్తుంది స్మెల్. అది కొంచెం పెట్టి వండుకుంటే తాలింపు వేసుకుంటాను. ఉల్లిపాయ కోసేసుకుని మసాలా వేసి వండేస్తాను. కానీ బాగా దొరికినాయి నీకు, స్పాట్లో దొరికినాయి, అప్పటికప్పుడు పట్టి ఇచ్చేసిండ్రు. తడిపెత్తావా? అదేంటిది అది? చాలా కష్టం. ఇదేంటిది అసలు? దేనిది ఇది? ఇది ఎందుకు వేసినావు ఇక్కడ బయట? అతను ఉంటే సరదాగా ఉంది. ఎవరికి? డబ్బులు కోట్లు సంపాదించా. డబ్బులు కోట్లు సంపాదించి నేను డెవలప్ అయిపోయినా. నీకు ఇస్తా కొన్ని. దాంట్లో నీళ్లు పోవట్లేదు చూడు, ఏదో అడ్డుపడ్డది. నేను ఎందుకు వస్తా? నేను ఊసే ముసలోడిని ఏమన్నా అని. కరెంట్ వచ్చింది. కరెంట్ చూస్తున్నా. ఈ బొమ్మ ఏంది ఎడబడేసినావు? అయ్యో పాపం, ఒంటరి జీవితం అన్నట్టు బాధ, ఏదో బాధపడుతున్నట్టు కూర్చొని చూస్తుంది అది. ఇక్కడ కూడా షింక్ ఉందిగా, ఇక్కడ కడుక్కోవచ్చుగా మరి. నే సాప ఎలా వేసావు అలా అంటే మరి బయట కూర్చోవద్దా అయింది? సాప వేసుకోకుండా కూర్చోంటారా అయింది? అన్నం పెట్టావు, ఓకే అయిందా? కనకం కుండ కొనుక్కొని వచ్చింది, కానీ కుండకి ఏదో హోల్ పడ్డదా చూసుకోకుండా తెచ్చుకుంది. ఇదిగో అన్నం పెట్టింది ఇక్కడ కారకుండా. అసలు ఎంత తెలివైంది చూడండి. ఎవరైనా గమ్ము పెడతారో అన్నం పెట్టింది. ఇప్పుడు నీళ్ళు ఆగినాయి. ఇంతకుముందు నీళ్లు కారినాయి. ఇక్కడ కారిన నీళ్ళన్నీ ఆ కుండ నీళ్ళే. అవన్నీ కుండ నీళ్ళు ప్లస్ అక్కడ ట్యాప్ ఖుల్లా పెట్టింది. ఆ రెండు నీళ్లు కలిసిపోయినాయి. టైం 7 అవుతుంది. మూత బాగుంది, మూత కుండ బాగుంది, స్టైల్గా ఉంది. ఇప్పుడు ఏం వండుతున్నావు? పొద్దుడిది మళ్ళీ తినిపిస్తున్నావు నాకు. కాదు, ఇటు లక్ష్మీదేవిని ఎందుకు పెట్టినావు? ఈ మూల ఈశాన్య మూల లక్ష్మీదేవిని పెట్టాలా? ఇక్కడ మరి కృష్ణుడిని ఎందుకు పెట్టినావు? రేపు పొద్దున్నే.
చాలా సైలెంట్గా ఉంది ఊరు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, బాగుంది ఊరు. మరి పొద్దున్నే హైదరాబాద్ వెళ్ళిపోతున్నామండి. చూడండి ఇక్కడ లొకేషను, ఎటు చూసినా కొబ్బరి చెట్లే. సీతానగరం బాగుంది కానీ ఎండలు ఎక్కువ ఉన్నాయి. అసలు ఉండలేకపోయినా కానీ ఉన్నా. ఇక రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం. మామిడి చెట్టు, మామిడికాయలు లేవు. ఇది కనకం రూమ్ అండి. కానీ బాగుంది ఈ రూమ్, హైదరాబాద్ రూమ్ కంటే కూడా ఈ రూమ్ చాలా బాగుంది. బయట ఫ్రీగా ఉంటుంది వాకింగ్ చేయడానికి, కూర్చోవడానికి, ఎండాకాలంలో ఇబ్బంది లేకుండా బాగుంటుంది. పల్లెటూరే. తిరుమల జూనియర్ కాలేజ్.